హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీలు నేతేటి వ్లాగ్స్. మీరు తమ్నెల్లో చూసారు కదండి, తెలంగాణలో బోనాలు, న్యూ బోయిన్పల్లిలో బోనాలండి. నేనైతే ఇక్కడికి వచ్చేసాను. మీరు కూడా నాతో పాటు బోనాలు చూసేందుకు వచ్చేయండి. నేనైతే స్టార్ట్ అయ్యాను. మనందరికీ తెలిసిందే, తెలంగాణలో బోనాలు, బతుకమ్మ పండుగలు అంటేనే ప్రసిద్ధి. చూడండి, వెళ్ళే తోవంతా పూలద అలంకరణలతో, బాజా భజంత్రీలతో పండగ వాతావరణం అయితే అద్దరిపోయిందండి. నేనైతే రీచ్ అయిపోయాను. అమ్మవారికి పసుపు నీళ్ళ కోసం ఒక బిందె అయితే రెడీ చేసుకుంటున్నానండి. అది ఏంటంటే ఆయిల్ కొంచెం అప్లై చేసుకుంటాము. జల్లీలోకి పసుపు వేసి పసుపు కొంచెం ఆ బిందెకి పట్టేలా జల్లించుతాము. ఒక బటర్ బట్ తీసుకొని మనం డ్రా చేసుకోవాలి. కళ్ళు, ముక్కు అన్నీ నైస్గా కొంచెం కుంకుమ పెట్టి బిందెలోకి వాటర్ వేసి పసుపు కుంకుమ వేసుకొని వేపాకులతో అలంకరణ చేసుకొని ఆ తర్వాత అయితే మనం కొంచెం పువ్వులతో కూడా కొంచెం అలంకరణ అయితే చేసేసుకొని ఆ గుడికి అయితే బయలుదేరాలండి. ఆ బిందుతో పాటు నడుచుకొని 3 ప్రదక్షిణలు అయితే చేయాలి. ఆషాఢ మాసం అంతా బోనాలు అవుతాయంటండి. ఫస్ట్ మొదలయ్యేది గోల్కొండలో మొదలవుతుందంట. ఆ తర్వాత సికింద్రాబాదు, తర్వాత న్యూ బోయిన్పల్లి. ఇది చివరిదనమాట ఈరోజు జరుగుతున్న ఈ బోనాలు అయితే. నేనైతే గర్భగుడి లోపలికి వెళ్ళి అమ్మవారికి ఆ పసుపు నీళ్ళతో అలంకరించుకున్న బిందె అక్కడ పెట్టి పసుపు, కుంకుమ, గాజులు, చీర, రవికెల బట్ట అన్నీ ఆమెకి సమర్పించుకున్నాను. మనస్ఫూర్తిగా అందరి కోసం దండం పెట్టుకున్నాను. చాలా చాలా ప్రశాంతంగా ఉందండి. అమ్మవార్ల పేర్లు వచ్చేసి పోచమ్మ తల్లి, ముత్యాలమ్మ తల్లి అని ఇద్దరు అమ్మవార్ల ముఖాలు ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ అమ్మవారిని పెట్టమని ఎప్పుడో పూర్వం వాళ్ళ కళ్ళలోకి వచ్చి చెప్పారండి. పసుపు నీళ్ళు పట్టుకొని బయటకు వచ్చేసి ఆ వేప చెట్టు కిందనైతే ఇలా పోసేయాలండి. అక్కడి నుంచి బయలుదేరి పక్క నుండే గుళ్ళకి వెళ్ళాము. ఈ బోనాల్లో 2 ఈవెంట్లో నాకైతే చాలా భయం వేసింది. మీకు చూసిన తర్వాత ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేనండి, ఫస్ట్ది అయితే ఈ పోతురాజుని చూడండి. నాకైతే చాలా భయం వేసింది. ఫస్ట్ వాళ్ళు బ్లెస్సింగ్స్ తీసుకుంటే మంచిదంట. తీసుకున్న తర్వాత అయితే ఆ భజంత్రులకు కొంచెం టెన్షన్ తగ్గి డ్యాన్స్ అయితే చేసేసి గైస్. గాలే బయలెల్లు బోనం ఎత్తి బయలెల్లు గండి మైసికి మొక్కెళ్ళు గాలి మోటారెక్కెళ్ళు పెద్ద పుల్లి వేప చెట్టు ప్రదక్షిణ అయిపోయిన తర్వాత ఎదురుగా కనిపిస్తున్న అమ్మవారి గుడికి అయితే వెళ్ళానండి. ఇక్కడ చూడండి, ఒక కోడి పీక కాలు ఉన్నాయి. అమ్మవారి దర్శనం అయిపోయి బయటికి వస్తుండగా ఒక అతను కోడిని పట్టుకొని పాలు తాగిస్తున్నారు. బాగుంది అని అక్కడ చూస్తున్నా. ఒక చేత్తో కోడిని, ఒక చేత్తోనేమో చాకుని పట్టుకున్నారు. అంతే భయం వేసి గట్టిగా అమ్మో అని అరిచాను. రియల్గా చెప్పాను కదండి, 2వ ఈవెంట్ చాలా భయం వేసింది. 2 ఈవెంట్లని ఇదొక ఈవెంట్. నిజంగా నేను ఎప్పుడు చూడలేదు లైవ్లో, ఇదే ఫస్ట్ టైం చూడడం. బాబాయ్, మీరు కూడా చూసారు కదా, కామెంట్ బాక్స్లో తెలియపరచండి.
అమ్మయ్య అనుకొని బయటకు వస్తుంటే అక్కడ కూడా ఒక మేకను బలికి తీసుకెళ్తున్నారు. నేనైతే మరి చూడడానికి వెళ్ళలేదు, ఎందుకంటే అప్పటికే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. కొంచెం డైవర్షన్ కోసం ఈ ఫేస్ మాస్కులతో ఆడుకుంటున్నాను గైస్. అలా నడుచుకుంటూ ఏడుగుళ్ళు టెంపుల్ అంట, అక్కడికి వెళ్తున్నాను. 1984 నుంచి ఈ టెంపుల్ అయితే ఉన్నదండి, ఇలా ఉండేది. ఇప్పుడైతే బాగా డెవలప్ చేశారు, చూసేద్దాం రండి. 7 టెంపుల్స్ ఇప్పుడైతే చూసేద్దాం రండి. లస్కరి జాతరలో నా బోనాల పండగ దర్శించి వద్దామే అందట్లో ముందుగా. ఇక్కడ చూడండి, అమ్మవారు అయితే మంచి కలగా ఉందండి. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇక్కడ ఒడిబియ్యం ప్రాసెస్ ఒకటి జరుగుతుందండి, తెలంగాణలో అది ఫేమస్ అంట, అలా చేస్తారంట. అమ్మవారికి ఇలా ఒడిబియ్యం సమర్పించుకుంటున్నారు, ఇలా మూట కట్టి అమ్మవారికి సమర్పిస్తారు. ఇక్కడ బోనాలు పులిహార ప్రసాదం అయితే టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. ఇంకొక అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్తున్నా, అందుకే బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. ఈ అమ్మవారి పేరు ముత్యాల అమ్మవారు, ఈవిడ కూడా చాలా అక్కడ ఫేమస్ అంట. ఆ గుడిలో ఆవిడ చెప్పారు, ఆవిడ అమ్మవారి తరగ పసుపు కుంకుమ అవన్నీ నాకు ఇచ్చారు. పక్కనే ఉండే భూలక్ష్మి అమ్మవారు అంట, ఇక్కడ స్వయంభూ అంట. ఇక్కడికి వచ్చాను. ఈవిడికి అన్నప్రసాదం ఏంటంటే అన్నము, మాంసము, పులిహార అవన్నీ నైవేద్యంగా పెడతారంట. ఇది గైస్ ఈరోజు వ్లాగ్లోని విషయాలన్నీ నేను చెప్పాను కదా, చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ టైం నేను బోనాలు చూడడం, కాబట్టి మీ అందరికి కూడా ఎలా అనిపించిందో నాకు తెలియపరచండి కామెంట్స్ రూపంలో. నేనైతే ఇంటికి బయలుదేరి వెళ్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రీలు నేతేటి వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.